చెప్పట్లేదు, సుందరకాండ అంత గొప్పది, హనుమ అంత గొప్పవారు. ఆయన వానరుడు కదా, సుందరుడు ఎలా అవుతాడంటారు. సుందర అంటే అందంగా ఉండేవాడు, ఆయన వానరుడు కదా. లోకంలో ఎవరైనా అందంగా లేకపోతే ఏమంటాం, కోతి ముఖం వాడంటాం. మరి కోతి ముఖంతో ఉండే హనుమ సుందరుడు ఎలా అయ్యారు? అది సుందరకాండ ఎలా అయింది అంటే, పైకి కనపడినది సౌందర్యం కాదు, పైకి కనపడిన దాన్ని సౌందర్యం అనరు. పాము పడగ చాలా అందంగా ఉంటుంది, పెద్ద పులి కోర చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంది నాగుపాము పడగని, సాయంకాలం వేళ నీరెండలో పడగ విప్పి ఆడుతున్న నాగుపాము పడగ చూడడానికి దగ్గరికి వెళ్ళగలవా, ముట్టుకోగలవా? పెద్ద పులి నోరు విప్పితే ఎర్రటి నాలుక పైకొచ్చి ఆ దంతాలు కోరలు ప్రకాశిస్తూ చాలా గొప్పగా ఉంటుంది. కళ్ళు ఏదో పెద్ద పెద్ద వెలుతురు చిమ్ముతున్నటువంటి మినుగుడు పురుగుల యొక్క పోగులో ఉంటాయి. చాలా బాగుంది కదా, ఒక్కసారి ముట్టుకుందాం ఆ చారలు అదీనని వెళ్ళి పెద్ద పుల్లి ముట్టుకోగలవా? ముట్టుకోలేవు. అవి పైకి అందంగా కనబడిన ప్రమాద హేతువులు, అందుకే వాటిని సౌందర్యం అనరు. సౌందర్యం అంటే నీకు రక్షణ ఇచ్చేది. అందుకే శంకరులు అమ్మవారి గురించి చెప్పే సౌందర్య లహరి అంటారు. అమ్మ ఎప్పుడూ క్షేమాన్ని చూస్తుంది, పరదేవత జగదంబ ఎప్పుడూ మన క్షేమాన్ని చూస్తుంది. హనుమ సుందరుడు. ఎందుకు సుందరుడు? రావణుడు చాలా అందంగా ఉంటాడు, 10 తలకాయలతో ఉంటాడు. అబ్బో ఎంత వర్ణించారో మహర్షి. పట్టుపంచ కట్టుకుంటాడు, ఎన్నో హారాలు వేసుకుంటాడు, రాశీభూతమైనటువంటి అందగాడు. ఎవరికి పనికి వచ్చింది లోకంలో అందం? ఎవరు సుఖపడ్డారు ఆయన అందం వల్ల? కట్టుకున్న భార్య మండోదరి కూడా ఏడ్చింది, ఏమిరా నువ్వు చెప్పిన మాట వినవని. మరి మా స్వామి సుందరుడే, మా స్వామి సౌందర్యం ఏంటి? పైకి ఎలా ఉన్నాడన్నది కాదు, లోపల ఎలా ఉన్నాడన్నదే సౌందర్యం. పైకి కనపడిన అందం వికారము కింద మారిపోతుంది ఒకనాడు. ఒకప్పుడు నొక్కులు జుట్టు, ఇప్పుడు తెల్లటి ముగ్గు బుట్ట. ఒకప్పుడు ప్రకాశవంతమైన శరీరం, ఇప్పుడు ముడతలు పడిపోయి పారదర్శకంగా గట్టిగా ఇలా పట్టుకులాగితే చిరిగిపోతుందేమో అన్నట్టు అయిపోతుంది. ఒకప్పుడు మూత తీయమంటే డబ్బా మూత గోళ్లతో ఇలా తీసేవాడు, ఇప్పుడు నీరాజనం ఇవ్వరా అంటే చెయ్యి గడగడా ఉనికి కర్పూరపు బిళ్ళ తన మీద పడేసుకుంటాడు. లోకంలో కాలమునందు అన్నీ పోతాయి. మాపురు జనజన యవ్వన గర్భం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకరుడు మొహముద్గరంలో. అలా కాలము అన్నిటినీ తినేస్తుంది. మా స్వామి ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్న అందం ఏమిటంటే సీతమ్మ తల్లి యొక్క దర్శనం. సుందరుడు అని ఎందుకు పిలిచారంటే ఆత్మదర్శనాభిలాషి, సీతమ్మయే ఆత్మ. అటువంటి తల్లి దర్శనం కోసం ఆయన ఈ శరీరం ఖేదపడిపోతుందేమో, దీనికి మంచి నీళ్లు లేవు, దీనికి కాఫీ లేదు, దీనికి టీ లేదు అని ఆయన బెంగపెట్టుకోలేదు. ఆఖరికి సుందరకాండలో ఎదురుగుండా బోల్డ్ అన్ని మాంసాహారంతో చేసినటువంటి పదార్థములు కనపడినా కనీసం వెళ్ళి కూడా ముట్టుకోలేదు ఆయన. సీతమ్మ 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 సీతమ్మ. ఆ సీతమ్మ తల్లి దర్శనం చేసి తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పే పర్యంతం గుక్కెడు మంచినీళ్లు తాగారని కూడా వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదు. అంతఃసౌందర్యం అది గొప్పది. లోకంలో చాలా అందగాడు ఉంటాడు, ఎందరినో మోసం చేసినవాడు ఆ అందంతో. ఇంత అందంగా ఉన్నాడు కదా అని తీసుకొచ్చి ఆయన మూర్తి ఇంట్లో పెట్టుకుంటారా? ఒళ్ళు ముడతలు పడిపోయి కడుపు లోపలికి వెళ్ళిపోయి పురప్పంజరం అంతా పైకొచ్చేసి పొడవ పై వరకు బట్ట వెళ్ళిపోయి ఇలా కూర్చుంటే సత్యదండం పట్టుకుని తల మీద బట్ట కూడా సగం వెనక్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద భూపద్దాలు లాంటి కళ్ళజోడు పెట్టుకుని పెద్ద విభూతి పిండికట్లు పెట్టుకుని ఇంత కుంకం బొట్టు పెట్టుకుని పాదాలు రెండు కనపడేటట్టు ఇలా పెట్టి ఎండిపోయినటువంటి దర్భపుల్ల ఎలా ఉంటుందో అలా అయిపోయినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మూర్తిని పెట్టుకుంటారు ఇంట్లో. చాలా అందగాడండి, 30 మందిని మోసం చేశాడని అందగాడిని ఆయన ఫోటో పెట్టుకుంటారా? ఎంత ఎండిపోనివ్వండి, ఎంత శుష్కించిపోనివ్వండి, కడుపు ముందు భాగం వెళ్ళి వీపు భాగాన్ని అంటుకుపోనివ్వండి, మహాతపశక్తి సంపన్నుడండి. 13వ ఏట సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే 100 సంవత్సరముల వరకు సన్యాసాశ్రయ నియమాన్ని అలాగే పాటించిన మహాపురుషుడు. అపర శివావతారం అని ఆయన నడిచొస్తుంటే లేచి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించాం. ఆయన మూర్తి పెట్టుకుంటాం కానీ అందం ఉందని చెప్పి పెట్టుకుంటామా? ఎవడు సుందరుడు?
ఎవడు భగవద్భక్తి తత్పరుడో, ఎవడు జ్ఞానియో, ఎవడు వేదాంతియో, ఎవడు మహాత్యాగియో వాడు సుందరుడు. మహాత్మా గాంధీ గారి మూర్తిని ఎక్కడ పడితే అక్కడ ఉంచి నమస్కరిస్తున్నామంటే జాతి పిత. ఎప్పటికీ ఆయన ఈ దేశానికి అంతటికీ తండ్రి లాంటి వాడు. అందుకే ఆయనకి నమస్కరిస్తాం. అంతేగాని ఆయన ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నారు, లేదా ఎటువంటి ప్యాంట్ వేసుకున్నారు, ఎటువంటి షర్ట్ వేసుకున్నారు, ఎటువంటి బూట్లు వేసుకున్నారని మనం చూస్తామా? జాతిపిత జాతిపితయే, పరమాచార్య పరమాచార్యయే. అలాగే హనుమ హనుమయే. ఆయన సుందరాతి సుందరుడు కనుకనే ఆయన అద్భుతమైనటువంటి కథనములు నడిపినటువంటి కథ, ఆ భాగము ఉన్నటువంటి కాండ సుందరకాండ అయింది.